సో ఫ్యాకల్టీ వైస్‌గా చూసినట్లయితే ఎవ్రీ పేరెంట్ విల్ లుక్ ఇంటూ ద ఫ్యాకల్టీ అండ్ ఆల్సో స్టూడెంట్స్ ఆల్సో విల్ లుక్ టు ద ఫ్యాకల్టీ సార్. ఐ హావ్ సీన్ దట్ మెనీ ఆఫ్ ద పీపుల్ ఆర్ పీహెచ్‌డీ హోల్డర్స్. వాట్ అబౌట్ ది దట్ స్టూడెంట్ టు ఫ్యాకల్టీ రేషియో కానివ్వండి, లేకపోతే వాళ్ళ యొక్క క్వాలిఫికేషన్ క్రెడెన్షియల్స్ ఏవేవి చూసి మీరు ఫ్యాకల్టీగా సెలెక్ట్ చేస్తారు సార్ ఇన్ దిస్ అపోలో యూనివర్సిటీ? మేము ఖచ్చితంగా ఎంట్రీ లెవెల్‌కి పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ పీహెచ్‌డీ అనేది మినిమమ్ బెంచ్ మార్క్‌గా పెట్టాము. PhD is must for మస్ట్ every. మస్ట్ You're not even allowing the postgraduate పోస్ట్ గ్రాడ్యుయేట్ to certain level. టు సర్టెన్ లెవెల్. Uh-huh. అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి తప్పకుండా కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్ క్వాలిఫికేషన్ ఉండి వాళ్ళ సర్టెన్ కాంట్రిబ్యూషన్ తోటి రీసెర్చ్ ఓరియంటెడ్గా ఉండాలి. ఎందుకంటే మీకు తెలిసిందే ఇప్పుడు రీసెర్చ్ పబ్లికేషన్స్ అనేది ఏ టీచింగ్ ఫ్యాకల్టీకైనా కూడా చాలా ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. యాక్టివ్గా చెప్పాలంటే 2022వ సంవత్సరం నుంచే మన యొక్క ఆపరేషన్ స్టార్ట్ అయింది. ఈ గడిచిన 4 సంవత్సరాల్లో వీ హ్యావ్ అచీవ్డ్ ఆల్మోస్ట్ ద బెస్ట్ అమాంగ్స్ ద ప్లేయర్స్ ఇన్ ద స్టేట్. దట్ హెస్ గివెన్ అస్ లాట్ ఆఫ్ సాటిస్ఫాక్షన్. అండ్ అలాగే మా చైర్మన్ డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి గారి ఆశయంని మేము ఈ చుట్టుపక్కల ప్రాంతం వారికి తీసుకెళ్తున్నామనే సంతృప్తి చాలా 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 ఎక్కువగా ఉంది. మీరు అన్నట్లుగా నాట్ ఓన్లీ ఫ్రమ్ దిస్ లోకల్ రీజియన్, వీఆర్ హ్యావింగ్ స్టూడెంట్స్ ఫ్రమ్ 14 స్టేట్స్. సో దట్ ఈస్ రియలీ గివింగ్ అస్ లాట్ ఆఫ్ ప్లెజర్ అండ్ ఎంకరేజ్మెంట్ టు వర్క్ టువర్డ్స్ అచీవింగ్ ద ఎక్సలెన్స్ అనమాట. సో ఇవి కొద్దిపాటి ఈ మధ్య కాలంలో మేము అండర్ ద విజన్ ఆఫ్ అవర్ లీడర్షిప్ వాట్ వీ కుడ్ అచీవ్. ఎస్ సార్, మీరు అన్నట్లు ఏదో హైదరాబాద్, బెంగళూరులో 14 స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ చదవడం అనేటువంటిది ఇట్స్ నాట్ ఎగ్జాగరేటింగ్ అండ్ ఆల్సో ఇట్స్ నాట్ సర్ప్రైజింగ్ ఫ్యాక్టర్. బట్ చిత్తూరు లాంటి ఇట్స్ నాట్ రిమోట్ బట్ ఆల్సో ఇట్స్ నాట్ ఫ్లరిషింగ్. ఇట్లాంటి సెంటర్లో ఇంతమంది స్టేట్స్ నుంచి స్టూడెంట్స్ చదువుకుంటున్నారంటే డెఫినెట్గా ఐ థింక్ అపోలో బ్రాండ్ హ్యాస్ రీచ్ టు ఎవ్రీవేర్ దట్ ఈస్ బ్రింగింగ్ ద స్టూడెంట్స్ ఇన్ అనేటువంటిది క్లియర్గా తెలుస్తుంది.